యేసుక్రీస్తు వారికి మనం ఏ పోలికను, ఏ రూపాన్ని ఆపాదించకూడదు. రూపాన్ని ఏర్పరిచి ఇది విగ్రహం కాదు స్వరూపం అని ప్రజలను మోసం చేసే మాయదారి మాటలు చెప్పకూడదు. అనండి ఒకసారి. నేను అన్న మాట తమ్ముడు అది కనపడింది, ఇంకొకటి కనపడి చూడు. ఏమన్నాను? కొంతమంది మన క్రైస్తవుల్లో కూడా అది విగ్రహం కాదండి స్వరూపం. మరి స్వరూపం అంటే ఏంటో, విగ్రహం ఏంటో ఇప్పటి వరకు నాకు తెలియదు. నా ప్రభు అంటారు, ఆకాశము క్రింద భూమికి పైన ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు. నీవు ఆరాధించే దేవుడు 3 అడుగుల ప్రతిమలో బంధించబడే దేవుడు కాదు. 7 అడుగుల ప్రతిమలో బంధించబడే దేవుడు కాదు. 7 అడుగులు కాదు, 70 అడుగుల ప్రతిమ పెట్టి నీకు పెద్ద ప్రతిమ కట్టానయ్యని 70 అడుగుల ప్రతిమలో బంధించబడే దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి దేవుని పాదపీఠం. భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడిని ఓ చిన్న ప్రతిమలో బంధిస్తానంటే ఇది యేసుక్రీస్తు వారి పోలిక, ఇది యేసుక్రీస్తు వారి రూపం. దానికి నువ్వు పూజ చేసిన, ఆరాధించిన దేవుడు అంగీకరించడు, అసహించుకుంటాడు. వినారు?